సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, నిన్న ఒక సాడ్ న్యూస్ చూసే ఉంటారు మీరు కూడా. ఒక వైజాగ్ లో ఒక యంగ్ పర్సన్, మ్యారీడ్ అయిన ఒక పర్సన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాదాపు 36 లక్షల రూపాయల వరకు తను నష్టపోవడం జరిగింది. ఆ తర్వాత తను వెళ్ళి బల్వర్ మరణానికి పాల్పడి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో దానికంటే ముందు జరిగిన విషయం గురించి, తాను ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నా అంటూ కూడా ఆ విషయం గురించి వాళ్ళ వైఫ్ కి మెసేజ్ పెట్టడం, ఇదంతా కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం మాధురెడ్డి గారు. సో అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ని చూస్తున్నప్పుడు ఒక మెంటర్ గా, ఒక వెల్త్ మేనేజర్ గా మీరు మార్కెట్ లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటారు? అసలు మీ ఇన్నర్ వ్యూ ఎలా ఉంటుంది? నేను తప్పనిసరిగా ఇటువంటి విషయాల పట్ల పబ్లిక్ కి ఒక మంచి ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు, అంటే మీలో అటువంటి ఆలోచన మొదలైనప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు? సో నాకు ఫస్ట్ గుర్తొచ్చింది, వాళ్ళకు పాప ఉందండి. పాప ఉంది, అవును. ఆ పాపే నాకు ఫస్ట్ గుర్తొచ్చి కంట్లోంచి నీరు కూడా వచ్చింది. వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి? వాళ్ళ వైఫ్ గాని, ఆ పాప గాని, ఈ మొత్తం సిచ్యువేషన్ లో వాళ్ళు చేసిన తప్పు ఏమైనా ఉందా? అసలు వాళ్ళకి తెలుసా ఇది ఆయన జీవితంలో ఈ విధంగా ఆయన స్టాక్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాడని? ఆ విషయం కూడా తెలిసి ఉండదండి. యాజ్ ఎ ఉమెన్ గా నేను చెప్తున్నాను కదా, వాళ్ళు షేర్ కూడా చేసి ఉండరు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకోలేదు. అది కానీ ఆయన షేర్ చేసి ఉన్నట్లయితే ఈమె కొంచెం ఆయనకి కొంచెం మనోధైర్యమైన ఫోన్లేండి, ఎట్లనో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఓకే, ఒక 10 లక్షలు నష్టపోయినప్పుడు చెప్పినా, లేకపోతే 15 లక్షలు నష్టపోయినప్పుడు ఆయన గాని షేర్ చేసినట్లయితే, ఫోన్లేండి మనకున్నది ఏదో ఉందాము, అమ్మేదేదో అమ్మేసుకుందాము, అప్పులేవో తీర్చేద్దాము, ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము, ఇట్లాంటిది ఏదైనా ఒక డిస్కషన్ జరిగేది కదండి. ఎంతవరకు ఆ మొత్తం ఫ్యామిలీ అంతా సేవ్ అయ్యేది కదా. సో అట్లీస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పున్నా, ఇంట్లో అమ్మా నాన్నకి ఎవరికైనా చెప్పున్నా అంటే సందర్భంలో ఆగిపోవాలనిపించేది. ఎందుకంటే ఇదంతా ఒక్క రోజులో జరిగింది అయితే కాదు కదండి. దిస్ మైట్ టేక్ ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఇది జరుగుంటుంది. ఎందుకంటే పెడతారు, మళ్ళీ అప్పు తీసుకొస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ పోతుంది, మళ్ళీ అప్పు తీసుకొస్తారు, ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ట్రేడింగ్ చేస్తారు. ఇట్లా ఈ విధంగా ఆయన ఎపిసోడ్ అంతా జరిగే ఉంటుందండి. సో ముందైతే ఆ ఫ్యామిలీకి అయితే నిజంగా కండోలెసెన్స్ అయితే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళకి అసలు అర్థం కాదు అసలు ఏం జరిగిందో కూడా. ఇప్పుడు వాళ్ళకి షాకే కదండి. ఎందుకంటే ఇదోటి ఏంటంటే మళ్ళీ నార్మల్ గానే కనిపిస్తారు బయటకి. ఇన్ని రోజులు ఈ 1.5 years లో కూడా వాళ్ళ అంత టెన్స్డ్ గా కనిపించినట్టు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకైతే అసలు స్టాక్ మార్కెట్ అంటేనే తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఓహో, ఇంత విధంగా ఇంత డబ్బులు పోతాయా ఈ విషయంలో? అంటే బిజినెస్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి, అది మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక షాప్ తీసుకుంటాము, అందులో మెటీరియల్ పెడతాము, తర్వాత అందులో కొంచెం లాసెస్ వస్తాయి, అవన్నీ మనకి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ బయట కనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు కనిపిస్తుంది. కానీ ఈ స్టాక్ మార్కెట్ లో లాస్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కనిపించదు. వాళ్ళ జాబ్ చేస్తూనే ఉంటారు. ఆయన ఇంజనీర్ అండి. అంటే ఇక్కడ జరుగుతున్నది చూడండి, ఆయన అందరూ కూడా స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబులు చేసుకుంటూ ఉంటారండి. సెకండ్ ఇది చేస్తారు. ఎంప్లాయ్ అండి, ఆయన ప్రాపర్ గా ఎంప్లాయ్, ఆయన ఇంజనీర్ అండి. ఆయన ఇంజనీర్, అంత పెద్దగా చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మంచి ఫ్యామిలీ ఉంది. సో ఈయన ఇట్లా ఎలా డైవర్ట్ అయ్యారు. సో ఫైనల్ గా ఈ విధంగా జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫోమో అంటారండి. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఈ మధ్య ఇది ఎక్కువ అందరికీ పెరిగిందండి. అంటే మీరు చేస్తూ ఉంటే నేను చెయ్యాలి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొనాలి అంటే కొనాల్సిందే, పెరిగిపోతుంది. అమ్మో, అది కొనకపోతే ఏదో అయిపోతుందేమో, అంటే అవతల వాళ్ళు కొనేస్తున్నారు, నేను కొనలేకపోతే మిస్ అయిపోతానేమో, వాళ్ళు లాభాలు ఒడిసి పట్టుకుంటున్నారు, నేను అక్కడ కోల్పోతున్న లాభాలు అందిపించుకోవడం అలా అనమాట. సో ఇలానే స్టాక్ మార్కెట్ లో ఎవరో ఫ్రెండ్స్ చెప్పుంటారు, ఇందులో నాకు ఇన్ని లాభాలు వచ్చాయి, నాకు ఇంత ఈ విధంగా నేను ట్రేడింగ్ చేశాను, లేకపోతే ఈ విధంగా నేను స్టాక్ మార్కెట్ లో ఉన్నాను, నేను 2 లక్షలు సంపాదించుకున్నాను, నేను ఇప్పుడు 2 లక్షలు పెడితే అది 10 లక్షలు అయింది. ఇట్లా ఎవరో ఒకరు షేర్ చేసుకుని ఉండడమో, లేకపోతే వీడియోల్లో చూడడమో, ఇలాంటివి ఏమైనా స్క్రీన్ షాట్లు అవి షేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి అరే నేను మిస్ అయిపోతున్నానే, నేను ఎందుకు ఇందులో లేను, ఇప్పుడు వస్తున్న ఈ శాలరీ ఏమాత్రం సరిపోతుంది మా ఫ్యామిలీకి, సో నేను కూడా ఇంకొక అదర్ ఇన్కమ్ కావాలి కదా నాకు. ఇట్లా నెమ్మదిగా ఈ ఫోమో అనే దాని గురించి వచ్చేస్తున్నారండి. బట్ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. మనము పోగొట్టుకునేది ఎంత ఉండాలి, మనం భరించగలిగేది అయి ఉండాలి.
మనం ఏదైతే లాస్ అవుతున్నామో ఆ లాస్ అనేది ఎంతవరకు ఉండాలి, మనం భరించగలిగేంత లాస్ ఉండాలండి. ఎప్పుడైతే ఇక్కడ అందరికీ నేనిచ్చే అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పేది ఏంటంటే, లోన్లు తీసి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, అప్పు చేసి ట్రేడింగ్ లో గానీ లేకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లలో గానీ పెట్టడం, అక్కడే పెద్ద మిస్టేక్ జరిగిపోతుంది. ఈ పిచ్చి కూడా ముదిరిపోయింది గోల్డ్ అండ్ సిల్వర్ లో పర్సనల్ లోన్ తీసుకుని వచ్చి సిల్వర్ కొనడము. సరే, ఇంకొక ట్రెండ్ మీరు నమ్మరు, గోల్డ్ లోన్ తీసుకొని ఆ గోల్డ్ నే కొనడం, ఆ సిల్వర్ నే కొనడం. అంటే ఏదైతే ఉందో దాని మీదే లోన్ తెచ్చుకోవడం, మళ్ళీ ఆ డబ్బులు తెచ్చేసి ఏంటంటే మిస్ అయిపోదు. అంటే నేను కొనుక్కున్నా, నేను ఒక కేజీ కొనుక్కున్నానంటే నేను ఒక కేజీ కొనుక్కున్నా, ఏంటి ఇదంతా. సో ఒక రకమైన ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్స్ ఈ మధ్య దాన్ని క్యాచ్ చేయాలి, ఈ ట్రెండ్ లో మనం ఫాలో అయిపోవాలి. ఈ ట్రెండ్ గానీ మనం ఫాలో అయిపోతే మనం ఏదో అన్యాయం జరిగిపోతుంది, మనకేదో లక్షలు కోట్లు పోతున్నాయి. ఇప్పుడు 4 లక్షల వాళ్ళ కొన్న పరిస్థితి ఏంటంటే సిల్వర్ లో, గోల్డ్ లో, వాటిల్లో హైయెస్ట్ లో పెట్టింది. ఇప్పుడు దాదాపుగా 50% 6 days లో పడిందండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ లోన్లు కట్టాలి, అక్కడ ఇంట్రెస్ట్లు కట్టాలి, మరి అవన్నీ ఎవరు తీరుస్తారండి? ఎక్కడ చూస్తేనేమో వాళ్ళు పెట్టిన తర్వాత 50% పడిపోయింది. సో ఈ విధంగా సెకండ్ మిస్టేక్ జరుగుతుంది ఏంటంటే, లోన్లు తీసుకొచ్చేసి వాళ్ళ కెపాసిటీకి మించి, మన ఆర్థిక స్తోమతకి మించి ఎప్పుడైతే మనము వీటిల్లోకి మనం షార్ట్ టర్మ్ గా కొంచెం డబ్బులు సంపాదించేయాలి అని వస్తున్నారో వాళ్ళకైతే చాలా చాలా ఇది ఒక బిగ్గెస్ట్ లెసన్ అనే మనం చెప్పాలండి. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్ గా ఒకవైపు గోల్డ్ సిల్వర్లు పడ్డాయి, స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, తర్వాత బిట్ కాయిన్ కూడా కరెక్ట్ అయింది. అంటే మన వాళ్ళ ముందు ఏది పెరిగితే దాంట్లోకి ఎంటర్ అవ్వడం. బిట్ కాయిన్ బాగా పెరిగింది, ₹1,00,00,000 అయింది అనగానే మళ్ళీ బిట్ కాయిన్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత గోల్డ్ సిల్వర్ పెరిగింది అనగానే గోల్డ్ సిల్వర్ లో, తర్వాత స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళడం. ఇట్లా అన్నమాట. ఏ ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ ట్రెండ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారండి. బట్ వి విల్ గివ్ యూ సర్టెన్ స్ట్రాటజీస్. సో అయితే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు, మనం ఒక లాంగ్ టర్మ్ లో ట్రావెల్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఇటువంటి అంశాలను పాటించాలి. మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ అనేది అసలు ఎలా ఉండాలంటారు? సో మనం స్టార్ట్ చేయాల్సింది, అందరూ స్టార్ట్ చేసేది ఏంటంటే రిటర్న్స్ తో స్టార్ట్ చేస్తారు. నాకు 20% కావాలి, నాకు 30% కావాలి, ఇట్లా టార్గెట్లు పెట్టుకొని రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ చేజ్ చెయ్యడం అనేది ముందు అదే రాంగ్ డైరెక్షన్ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన లైఫ్ గోల్స్ కి అటాచ్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే మీకు రిటర్న్స్ తో కాకుండా మీ గోల్స్ తో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని లింక్ చేసేసారో ఈజీ అయిపోతుందండి. మా పిల్లల చదువులకి, లేదు నా రిటైర్మెంట్ కి, నేను ఇల్లు కొనుక్కోవాలని, ఇలా గోల్ ఒకటి పెట్టుకోండి. ఆ గోల్ కి మీ ఇన్వెస్ట్మెంట్ అటాచ్ చేసి చూడండి ఎంత సింపుల్ అయిపోతుందో. సో దానికి ఎస్ఐపీస్ మనకి ఈజీగా ఉన్నాయండి. సో మాకు ఇంత వాలటిలిటీ వద్దు, నా వల్ల కాదు, నేను ఈ స్టాక్ మార్కెట్స్ లో నేను చేయలేకపోతున్నా అంటే ఎస్ఐపీస్ అనేవి చాలా వచ్చేసాయి కదండి. సో ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్, మా పాపకు 10,000 ఈ ఎస్ఐపి చేస్తున్నాను, నా రిటైర్మెంట్ కు ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నాను. ఎవరైతే సార్ లాంగ్ టర్మ్ గా ఒక 5 years 6 years ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ పర్టికులర్ ఇష్యూస్ లో ఎవరు కూడా పానిక్ అవ్వలేదు. ఎవరైతే షార్ట్ టర్మ్ గా వచ్చేసారో, ఒక 1 year 2 year లోనే మనము రిటర్న్స్ తెచ్చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మాత్రమే పానిక్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు కంటిన్యూ అనేది చేసుకుంటారు. ఎందుకంటే మా క్లయింట్స్ అందరూ ఉంటారు కదండి, అందరూ కూడా ఎవరు ఏం పానిక్ అవ్వరు. ఎందుకంటే మేము ముందే చెప్తాం కదండి. సో యూ హ్యావ్ టు కంటిన్యూ లైక్ దిస్ ఎవ్రీ. కాకపోతే ఏంటంటే ఇందులో రివ్యూ చేసుకోవాలండి. ఈ ఎస్ఐపీలు కానీ ఏవైనా పెట్టేసి వదిలేయకూడదు. ఇప్పుడు మనం గమనించాము, యాంథ్రోఫిక్ వచ్చింది. యాంథ్రోఫిక్ వచ్చిన తర్వాత మనకేమైంది, మొత్తం అంతా ఐటీ ఇండెక్స్ పడిపోయింది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఐటీ సెక్టార్ థీమ్ లో ఉండిపోయారో వాళ్ళందరికీ నష్టమే కదా. ఇప్పుడు అది ఎప్పుడు రికవరీ అవ్వాలండి? అంటే ఒక్క దాని మీదే, ఒక్క థీమ్ మీదే, ఒక్క థిమటిక్ మీదే ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ సైకిల్స్ అండి. ఎప్పుడు ఒక సెక్టార్ లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. మెటల్స్ చూసారు ఒకసారి ఎలా పడ్డాయో, అలానే డిఫెన్స్ కొంచెం మనకి బ్యాక్ అయింది, అలానే ఐటీ సెక్టార్ పడింది. సో ఇలా థీమ్స్ ని, థిమటిక్స్ ని, ఈ మొమెంటమ్ ని చేస్ చేయకుండా ఒక డైవర్సిఫికేషన్ అంటూ పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళకైతే పెద్దగా మనకి ప్రాబ్లమ్స్ అయితే కనిపించవండి. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ లైఫ్ గోల్స్, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, రివ్యూ చేసుకోవాలి, రీబ్యాలెన్సింగ్ అనేది చేయాలండి. అసెట్ అలొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ కూడా నేను గోల్డ్ లో 40% పెట్టాను, నేను ఈక్విటీలో 50% పెట్టాను, అసలు డెట్ లో కూడా 30% పెట్టుకోవాలండి. ఇప్పుడు సడన్ గా జాబ్ పోయింది అనుకోండి, ఇక్కడ లాసుల్లో ఉన్నవి ఏమైనా అమ్మగలవా మనం? అదే మీ దగ్గర ఒక డెట్ లో ఉందనుకోండి, ఆ అమౌంట్ ని మనం ఈజీగా ఆ అమౌంట్ ని తీసి మనం వాడుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం లిక్విడిటీ, డెట్ ఏదైతే మన కంటింజెన్సీస్ ఉంటాయో వాటికి కూడా కొంత అమౌంట్, ఒక 20-30% అక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే మీకు ఎమర్జెన్సీస్ వచ్చాయి అనుకోండి, ఈ లాసెస్ ని మనము కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ లాసెస్ ని
బుక్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు. సో ఒక్కసారి ఒక 20% అయినా 30% అయినా మనం టువర్డ్స్ డెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు కొంచెం, అంటే ఇంత ఫ్లక్చువేషన్స్, అంటే అప్పట్లో మనం ఏమనుకునే వాళ్ళం అండి, అసలు గోల్డ్ లో రిస్క్ ఉండదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ మాట చెప్పగలమా? గోల్డ్ కూడా రిస్కీ అనేది ఒక్కసారిగా ఒక్క రోజులోనే 12% పడి మనల్ని అందరినీ కూడా షేక్ చేసింది. సో ఎక్కడ రిస్క్ లేనిదంటూ ఏమీ లేదు, గోల్డ్ సిల్వర్లు కూడా రిస్కే అనే విధంగా మనకు కనిపిస్తుందండి. సో ఈ విధంగా ఎంతవరకు మనం రిస్క్ ని మిటిగేట్ చేసుకోవచ్చో అంతవరకు కూడా మనం రిస్క్ ని ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకోవాలండి. అంటే ఈ వీడియోలో విన్నాను, లేకపోతే ఇక్కడ ఏదో ఒక ట్రెండ్ వచ్చింది, ఇక్కడ వీళ్ళు పెట్టారంట, మా ఫ్యామిలీలో వాళ్ళు అక్కడ అది కొన్నారంట, ఇలా కాకుండా అసలు మనకేమి స్ట్రాటజీ అనేది సెట్ అవుతుందో ఒక కోచ్ని కానీ మెంటార్ని కానీ లేకపోతే మమ్మల్ని కానీ మీట్ అయితే ముందు ఒక స్ట్రాటజీని ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక అదే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత రీబ్యాలెన్సింగ్, రివ్యూయింగ్ అనేది తప్పకుండా మనం ఇయర్కి ఒక్కసారి కూర్చొని ఓకే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మనం రివ్యూ చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, లైఫ్ లో చేంజెస్ వస్తున్నా మనం చేంజెస్ చేసుకోవాలి. అలానే బయట ఎకనామికల్ గా ఇప్పుడు యూఎస్ ట్రేడ్ డీల్స్ కానీ లేకపోతే బడ్జెట్ వల్ల ఇటువంటి చేంజెస్ ఏమైనా వచ్చినా మన పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా మనం మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావాలండి. సో ఫైనల్ గా ఒక కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్, పేషెన్స్ అండి. పేషెన్స్ ఎవరు కూడా ఓవర్ నైట్ ఎప్పుడైతే మనం సంపాదించేసి డబల్ గా మనము దాన్ని చేసేద్దాము అనుకుంటే, ఒకరిద్దరు చేశారని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రాఫిట్స్ వచ్చాయని మీతో చెప్తూ ఉన్నారంటే వాళ్ళకి లాసెస్ వచ్చినప్పుడు మీకు చెప్పుండ్రు. వాళ్ళు కూడా లాసెస్ ని వాళ్ళు కూడా చూసుంటారు, కాకపోతే వాళ్ళు అవన్నీ మీకు చెప్పకుండా ఓన్లీ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే మీతో షేర్ చేస్తున్నారు. దానివల్ల మీరు స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవడం. సో ఇదంతా కూడా యాప్స్, టెక్నాలజీ వల్ల కూడా మనకి బాగా జరుగుతుందండి. అప్పట్లో ఎక్కడికైనా వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడి అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు, వాళ్ళతో డిస్కస్ చేయడము అవన్నీ జరిగేది. ఇదంతా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏముందండి, మీ ఇంట్లో కూర్చుంటారు, మీకు సడన్ గా అనిపిస్తుంది, ఒక యాప్ ఓపెన్ చేసేస్తున్నారు, మీకు కావాల్సిన స్టాక్స్ నుంచి ట్రేడింగ్. అంటే ఇది ఒక వర్షన్ అయిపోయిందండి. ముందు మ్యూచువల్ ఫండ్స్ అని ఎస్ఐపి మొదలు పెడతారు, అది 2 months 3 months అవ్వగానే అరే ఇక్కడ ఏం రావట్లేదు, డైరెక్ట్ స్టాక్స్ కి వెళ్ళిపోదాము అనగానే మళ్ళీ స్టాక్స్ లోకి వెళ్తారు. పోనీ అక్కడతో ఆగినా బానే ఉంటుందండి. స్టాక్స్ తో కూడా మీరు ఆగితే ఈ రోజు పడినా మళ్ళీ ఇంకొంచెం రికవరీ వచ్చే అవకాశం కూడా ఉండుండేది. కానీ ఎప్పుడైతే మీరు ట్రేడింగ్కి వెళ్ళిపోతున్నారు కదండి, అక్కడ స్టాక్ మార్కెట్ దగ్గర కూడా ఆగట్లేదు, అక్కడ నుంచి ట్రేడింగ్ కి మీరు వెళ్ళిపోతున్నారు. అక్కడ రిస్క్ మేనేజ్ ఇప్పుడు ఇప్పుడు ఎస్టీటీ కూడా పెంచారు కదండి, బికాస్ ఆఫ్ అందరూ కూడా ఆమె అదే చెప్తుంది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, నాకు కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు మేడం, వీటిని ఆపాలి, ఈ ట్రేడింగ్ ఆపాలి అని చెప్పి, స్పెక్యులేషన్ ఆపాలి అని చెప్పేసి మేము అందుకే పెంచాము అని ఆమె అంతలాగా చెప్తుంది. కాబట్టి ఒక్కసారి ఫ్యామిలీలో కూడా ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలండి. మన ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఒకసారి కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలండి. ఇప్పుడు మనకి ఎలా అయితే వేరే వాటికి మనం ఎట్లయితే కౌన్సిలింగ్ వెళ్తున్నామో అలానే మనం కన్సల్టేషన్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఫ్రీగా మనకున్న బడ్జెట్ ఏంటి, లేకపోతే నెట్వర్త్ ఏంటి, అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, మన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మనకి ఎలాంటి పాలసీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుంటే దట్ వుడ్ బి గివెన్ అ వెరీ గుడ్ ఎడ్జ్ అండి టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్. సో ఫ్యామిలీని కొంచెం ఇందులో గానీ మనం కలుపుకుంటూ వెళ్తే ఐ థింక్ దట్ వుడ్ బి మేకింగ్ ఎ బ్యాలెన్స్ అనేది తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ కి వస్తుందండి. సో ఇలాంటివన్నీ వింటున్నప్పుడు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా అంటే ఏమి తప్పు లేకుండానే ఆయన గాని, వీళ్ళు గాని, పిల్లలు గాని, ఆమె గాని, సో అనవసరంగా దీనికి ఈ మొత్తం ఈ స్టాక్ మార్కెట్ ట్రాప్ అంటే ఇలాంటివి మనకు 1-2 బయటకు కనిపిస్తున్నాయండి. కనిపించిన ఎన్నో అంటే మనకి వార్తల్లోకి వచ్చేది 1-2 వార్తల్లోకి వస్తే ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాళ్ళంతా కూడా ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటారు, మెంటల్ గా ఎంత చిదిగిపోయి ఉంటారు, ఫైనాన్షియల్ గా ఎంత బ్యాక్ వెళ్ళిపోయి ఉంటారు, అవన్నీ బయటికి రావు కదండి. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పటికైనా ఒకసారి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనం కొంచెం టైం తీసుకోవాలండి. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. అంటే మనం సంపాదించడమే కాకుండా మేనేజ్ చేయడానికి కూడా ఎవరినైనా ఎక్స్పర్ట్స్ ని కొంచెం మీట్ అయ్యి వాళ్ళు చెప్తుంది కూడా ఒకసారి విని అప్పుడు డెసిషన్, అంటే ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకసారి అడిగితే మంచిదేనండి. మాది మీరు స్టాక్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కుంటున్నాను, ఏ ఫైనాన్షియల్ మేజర్ డెసిషన్ అయినా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ అయినా కొనుక్కునేటప్పుడు ఒక్కసారి ఒక ఒపీనియన్ ఒక 2-3 అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం షేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ వీ కెనాట్, అంటే మనం అయిపోయిన తర్వాత ఏం చేయగలమండి, జరగక ముందే మనం చెయ్యాలి అంటే మనం కొనుక్కోక ముందే మనం ఎవరినైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వెళ్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి.